నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి, సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము డయాబెటిస్ మెలిటస్ అంటే మధుమేహము, షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందాం. షుగర్ వ్యాధి అనేది అత్యంతగా ఎక్కువ మందికి ఉన్నటువంటి వ్యాధుల్లో ఒకటి. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి చాలామందిని పట్టి పీడిస్తుంది. మరి ఇటువంటి షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, సింపుల్గా ఉండేటువంటి చక్కని హోమ్ రెమెడీస్ నేచురల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ డయాబెటీస్ అంటే ఏంది, ఎన్ని రకాలుగా వస్తుంది చూద్దాం. డయాబెటీస్ అంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్ ఉండవలసిన దానికంటే పరిమితి దాటి ఉండడం. దీనివలన అనేక కాంప్లికేషన్స్ వస్తుంటాయి. వీటిని ముందుగా ఈ డయాబెటీస్ని టైప్ 1, టైప్ 2గా చెప్తారు. ఇంకా వేరే కూడా ఉన్నాయి టైప్స్. టైప్ 1, టైప్ 2 మెయిన్. టైప్ 1 అనేది జువెనైల్ అని, టైప్ 2 అనేది మధ్యలో వస్తుందని చెప్పుకుంటాం. అయితే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ మందిని పీడిస్తున్నటువంటి ఇబ్బందికరమైన అనారోగ్య సమస్య. ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు అతిమూత్రత అనేది ముందుగా తెలుస్తుంది. ఎక్కువగా యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, నిద్రలో 4-5 సార్లు మీరు మూత్రానికి పోవాల్సి వస్తుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలిసింది ఎక్కువగా యూరిన్ రావడం ఒకటే, ఎందుకనేది తెలియదు. దౌర్బల్యత అనేది అంటే బలహీనత, శరీరంలో ఉన్న స్టామినా తగ్గిపోతూ వస్తుంది. మనిషి పీక్కుపోయినట్లు అయిపోతుంటాడు. ఏదో తేడాగా ఉంది, డాక్టర్కి చూపించుకొని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు. ఆ మనిషిని చూసిన వెంటనే రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇట్లాగా రకరకాల సిమ్టమ్స్తో తెలుస్తుంది. మనము ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాలంలో రక్త పరీక్షల్ని ప్రమాణంగా నిర్దేశంగా తీసుకొని పోతూ ఉన్నాం. పూర్వము ఈ డయాబెటీస్ అంటే ఈ మధుమేహం ఉందా లేదా తెలుసుకోవటానికి ఇసుకలో లేదా చీమల పుట్ట మట్టిని ఒక చోట పెట్టి దానిపైన మూత్రం ఫోర్స్గా పోయమని చెప్పేవాళ్ళు. ఆ పోసిన తర్వాత అక్కడికి చీమలు చేరుతున్నాయా లేదా, ఆ మరక పడిందా లేదా, ఆ మరక ఎంత గాఢంగా తీవ్రంగా ఉంది, నీళ్లు పోస్తే పోతుందా లేదా, వర్షానికి కూడా పోతుందా లేదా, ఇట్లాగా ప్రమాణాలు వేరేగా ఉండేవి. ఇప్పుడు సులభతరమైనటువంటి ప్రమాణాలు వచ్చినాయి కాబట్టి వాటిని ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అది ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నారు, తిన్న తర్వాత ఒక 2 అవర్స్కి మరలా చెక్ చేస్తున్నారు. అవి ఆ పేషెంట్ తృప్తి కోసం, రక్త పరీక్ష చేయించుకున్న బాగానే ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం, అవి ఎందుకు పనికిరావు. అసలు డయాబెటీస్ గురించి వైద్యం స్టార్ట్ చేయాలి అంటే, లేదా ఆ పేషెంట్ దానికి సంబంధించిన ఆహార విహారాలను స్టార్ట్ చేయాలంటే, ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఒక రక్త పరీక్ష. అది HbA1cగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాన్ని 3 నెలల యావరేజ్ షుగర్ లెవెల్ అని చెప్పి ఒక వాడుక భాషలో సులభంగా అర్థమవడానికి చెప్పుకోవచ్చు. దాని మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకోసం అంటే ముందు రోజు రాత్రి బాగా బిర్యానీలు ఫుల్గా అన్నీ తిని నైట్ లేటుగా 10కో 11కో 12కో తిని పడుకొని పొద్దున్న 7 గంటలకు లేచిపోయి పరిగెడుకుని రక్త పరీక్ష ఇచ్చారనుకో, షుగర్ ఎక్కువే ఉంటుంది. కానీ ప్రతిరోజు ఎక్కువ ఉండదు. ఆ ముందు రోజు తిన్నారు కాబట్టి ఎక్కువ ఉంటుంది. సరే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయిపోయిన తర్వాత ఏదో కొంచెం ఉప్మా తిన్నామంటారు, రాగి జావ గ్లాస్ దాగి మళ్ళీ 2 అవర్స్కి బ్లడ్ ఇచ్చామంటారు, 4 ఇడ్లీ తిన్నామండి అంటారు. బాగా మంచిగా అన్నం తినేసానండి ఒక్కసారి నేను, మళ్ళీ సాయంత్రమే తినేదని ఒక ఆయన అంటాడు. ఇట్లా చెప్తే మరి వాళ్ళకి ఎంత క్వాంటిటీ తీసుకున్నారని దానికి ఒక కరెక్ట్ మెజర్మెంట్ లేదు కదా. సో షుగర్ అప్పుడు కూడా ఎక్కువ రావచ్చు. ఈ 2 రక్త పరీక్షల్ని, ఫాస్టింగ్ని పోస్ట్ లంచ్ తీసుకొని ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ షుగర్కి వైద్యం ప్రారంభించామనుకోండి, అది తప్పు. ఆ రోజు ఉన్నటువంటి షుగర్ లెవెల్ అది ఒరిజినల్గా వాళ్ళకి ప్రతిరోజు చాలా తక్కువ ఉండొచ్చు. ఆ రోజు తినిన వాటిని బట్టి ఆ నెంబర్ ఉంది. సో HbA1c మీద బేస్ చేసుకొని వెళ్ళడం అనేది మంచి మార్గం. సో రక్త పరీక్ష పరిగడుపున ఎంటీ స్టమక్లో HbA1c అనే రక్త పరీక్ష చేయించుకొని, ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కూడా చేయించుకొని, యూరిన్
కూడా అనాలిసిస్, రక్త పరీక్ష యూరిన్ కూడా షుగర్ పరీక్ష చేయించుకొని అవి మొత్తము తీసుకొని వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తే అప్పుడు మీకు సక్రమమైన వైద్యం అందుతుంది. సలహాలు సూచనలు కూడా వైద్యం అవసరం లేదు, ఇంటి దగ్గర ఇవి ఫాలో అవ్వండి మీకు నార్మల్ అయిపోతుంది, కొంచెమే తేడా ఉందని చెప్పాలన్నా కూడా వైద్యునికి అవగాహన కలిగించేవి ఇవి. వీటిని తీసుకొని వెళ్ళాలి, అప్పుడు సక్రమమైన వైద్యం అందుతుంది. మరి షుగరు రాకుండా ఏం చేయాలి? షుగర్ వ్యాధి రాకుండా ఉండటానికి స్ట్రెస్ తగ్గించుకోవాలి, అధిక మొత్తంలో స్వీట్స్ లాంటివి తీసుకోకూడదు, ఫుల్గా పాలిష్ చేసినటువంటి ఆహార ధాన్యాలు తీసుకోకూడదు, రా మెటీరియల్ అంటే బ్రౌన్ రైస్ అని అటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ హ్యాపీగా తినవచ్చు, స్ట్రెస్ అసలు ఎక్కువ తీసుకోకూడదు. ప్లస్ డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో. ఓకే, డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన తర్వాత కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే ఇంకా మంచిది, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఆహారంలో స్వీట్స్, షుగర్స్, హై లిపిడ్స్ కానీ డీప్ ఫ్రైస్ కానీ లేకుండా చూసుకుంటుండడము. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలవాట్లు కొన్ని మానుకోవాలి, ఆల్కహాల్, స్మోకింగు ఇటువంటివి. స్మోకింగు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ ఇంకా ప్రమాదకరం, ఆల్కహాల్ కంటే స్మోకింగ్ ఎక్కువ ప్రమాదకరం. ఇవి మరి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, బాగా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. ఈ హోమ్ రెమెడీస్కి వెళ్తే రాత్రిపూట ఒక రాగి గ్లాసు లేదా రాగి చెంబులో 1 స్పూను మెంతులు వేసి ఉదయం వరకు తాగే నీటిలో ఉదయం వరకు నానబెట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని ఆ మెంతులు తిని, ఆ మెంతులు చాలా మెత్తగా అయిపోయింటే నమిలితే పేస్ట్ లాగా అయిపోతుంది, ఆ మెంతులు తిన్న తర్వాత ఆ నీటిని తాగేసేయాలి ఉదయం పరిగడుపున. ఈ విధంగా చేస్తున్నట్లయితే షుగర్ లెవెల్లో కొంత కంట్రోల్ వస్తుంది. డయాబెటిక్కి సంబంధించి ఒక మంచి రెమెడీ ఇది. దీనితో పాటుగా వేపాకులను కూడా తీసుకోవచ్చు. వేపాకులను ఉండగా చేసి మింగే వాళ్ళు ఉంటారు, నమిలి తినే వాళ్ళు ఉంటారు, చేదును భరించగలగాలి కదా. కాకరకాయ రసం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నేరేడుకాయ సీడ్స్, గింజలు ఉంటాయి కదా, ఆ గింజలని పౌడర్ చేసి పెట్టుకొని నీడలో ఎండించాలి, ఎండలో పెట్టకుండా నీడలో ఆరిపోయేట్లుగా బాగా ఎండిపోయేట్లు డ్రై అయ్యేట్లు చేసి ఆ పౌడర్ చేసి పెట్టుకొని అది కూడా ప్రతిరోజు ఉదయము పరగడుపున 1 స్పూను మోతాదులో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి తీసుకుంటుండవచ్చు. ఈ 4 మనకు అనుకూలంగా దొరికేటువంటి రెమెడీస్. వీటిని ఫాలో అవుతూ డయాబెటిక్ డైట్ కూడా ఫాలో అవుతున్నట్లయితే డయాబెటీస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు, కొంత అదుపులో కూడా పెట్టుకోవచ్చు. డయాబెటీస్, ఈ షుగరు, మధుమేహం అనేది రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్ 500 ఉందనుకోండి, వాళ్ళు నేను రోజు మెంతులు తింటున్నాను, నేరేడుకాయ గింజల పౌడర్ తింటున్నాను, వేపాకులు తింటున్నా, కాకరకాయ రసం తీసుకుంటున్నా, ఇంకా వేరే కూడా ఫాలో అవుతున్నాను అని చెప్పారనుకో, అది ఉపయోగకరం కాదు. అది ఇవి తీసుకుంటున్నప్పుడు షుగర్ లెవెల్ నార్మల్ అవుతుందా, ఒక 10-20 పాయింట్లు వేరియేషన్ వరకు ఉన్నా పర్వాలేదు, నార్మల్ మెయింటైన్ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు ఇవి వాడాలి. హై లెవెల్ షుగర్స్ ఉన్నవాళ్ళు ముందుగా దానికి అత్యవసరంగా అవసరమైనటువంటి వైద్యాన్ని తీసుకొని కొంతమేరకు తగ్గించుకున్న తర్వాత ఇవి రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా డయాబెటీస్ నుంచి రక్షించుకోవచ్చు. డయాబెటీస్ రాకుండా జాగ్రత్తలు కూడా పడవచ్చు. రాకుండా జాగ్రత్త పడటానికి కూడా ఇవే రెమెడీస్ సరిపోతాయి. సో ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ని సక్రమంగా ఉపయోగించుకొని డయాబెటీస్ నుంచి జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.